గురుజీ అది ఆన్ చేయండి. పొద్దున్న ఇచ్చింది ఎవరో పట్టుకున్నారే, నాకు మళ్ళీ ఇస్తా అన్నారు. రూమ్ లో సర్దుకుని బిజీ ఉన్నారు కదా జీవన విధానానికి సంబంధించిన వ్యాసాలు అందులో ఒక్కొక్క శ్లోకం రెఫరెన్స్ పెడుతూ ఆహార నియమాలు, నిద్ర, గురూజీ సైలెంట్ అయిపోయింది. రూపాయలు పద్మ మొరలి ఒక ఫోటో ఓకే ఓకే ఆవిడ అర్థాంగి అర్థమైందా నీ బొంద? ఆవిడ బతికేది బతుకులేదు కదా. స్టార్ట్ అయింది కానీ ఒక మనిషి వైకల్యం శరీరానికి కలిగి ఉండొచ్చు, మనసు కలిగి ఉండకూడదు. తాను దిద్దుకుంటూ ఇలా ఎన్నో అక్షరాలు దిద్దుతున్నాడు. కాబట్టి శ్రీనాథుడు నాకు తోడున్నాడని మా శ్రీనాథ్ గౌడ్ గారు ఎన్ని బుక్కులు రాశారు, ఎన్ని కవితలు రాశారు, ఎన్ని సంకలనాలు. కాబట్టి వాడిది వీడికి సంకలనకుండా ఇలాంటి సంకలనాలన్నీ చదువుతూ వింటూ రాస్తూ మనం దిద్దుకోవాలి. చిన్న సమస్య వచ్చి చచ్చిపోతానంటే ఎట్లా అండి? అందుకని మనిషి అయి పుట్టినవాడు సంపద కలిగినప్పుడు రెచ్చిపోవద్దు, ఆపద వచ్చినప్పుడు చచ్చిపోవద్దు. ఇవే ఇట్లా బతకండి, అంతే అంతే. భారత్ మాతాకి రండి అన్న, అందరు తీసుకోండి. అంటే ఇంకోళ్ళు అయినా అయిపోయినా నేను సభ కూర్చున్నాను. అదే అదే ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి. మనం ఎప్పుడు పెద్దల యొక్క వాళ్ళు మనం చూసి ఆనందపడతారు, అది బ్లెస్సింగ్. ఇలా అనడం కాదు, అక్షంతలు వేయడం కాదు. మన చూసి వాళ్ళు సంతోషిస్తే బ్లెస్సింగ్. ఎవరు రైడ్ అనుకుంటే అది శాపం, అంతే. నీది చల్లక్కర్లేదు, అక్షంతలు వేయక్కడు. మన మీద చిరాకు పడితే శాపం అండి, మన మీద కోపడితే శాపం అండి. మనం చూసి ఆనందపడితే ఆశిస్తుంది, అంతే. మనకేమో అక్షంతలు నీళ్ళు ఏం అక్కర్లేదు. సంతోషపడాలి. మన ప్రవర్తన కావచ్చు, మన రాత కావచ్చు, మన మాట కావచ్చు. భారత్ మాతాకి హర హర మహాదేవ. ఏనా ఉండ అంకుల్ లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇట్లా నా జస్ట్ విజిట్. నేనేం భౌతిక వెన్నో ఇవ్వను. అందరు లోపలికి వెళ్ళకనండి, అందరు బయట అదే ఎవరో మాట్లాడుతున్నారు.